పిల్లలు మనింట్లో పాలు పెరుగు కనబడితే చాలు పిల్లి చప్పుడు చేయకుండా అడుగులో అడుగు వేసుకుంటా వచ్చి గుటుక్కున లాగించేసి చటుక్కున మాయమైపోతా ఉంది గదా. మనం పాలగిన్నెలు పెరుగు గిన్నెలు దానికి దొరక్కుండా ఎంత జాగ్రత్తగా దాచినా దాని బాధ నుంచి తప్పించుకోలేకపోతా ఉన్నాం గదా. మరి పిల్లులు ఎందుకట్లా మన పాలను పెరుగును తాగేస్తా ఉన్నాయో మీకేమైనా తెలుసా? తెలీదా? పరవాలేదు, సరదాగా కాసేపు ఈ కమ్మని కథ వినండి. మీ అనుమానాలన్నీ పటాపంచలు అయిపోతాయి. ఇది ఎప్పట్లాగే చాలా కాలం కిందటి సంగతి. అప్పట్లో కుక్క, పిల్లి, ఎలుక చాలా స్నేహంగా ఉండేవంట. కుక్కేమో మనిషి దగ్గర ఉండేదంట. అది పొద్దున పూట వేటలో సాయం చేస్తా, రాత్రిపూట ఇంటికి కాపలా కాస్తా చాలా నమ్మకంగా ఉండేదంట. మనిషికి గూడా కుక్కంటే చాలా ఇష్టం. 3 పూటలా కడుపు నిండా తిండి పెడతా కన్నబిడ్డలా చూసుకునేటోడు. ఈ కుక్క రాత్రిపూట ఇంటి ముందు కాపలా కాస్తా ఉంటాది గదా. ఆ సమయంలో పిల్లి, ఎలుక అక్కడికి చేరుకునేవి. 3 కబుర్లు చెప్పుకుంటా, ఆటలు ఆడుకుంటా రాత్రుళ్లంతా సరదాగా గడిపేవి. మనిషికి తన పెళ్ళామంటే చాలా చాలా ఇష్టం. ఆమె కోసం ఏదైనా అపురూపమైనది కానుకగా తెచ్చియ్యాలని బాగా ఆలోచించాడు. అక్కడికి చాలా చాలా దూరంలో ఒక రత్నాల కొండ ఉందంట. అక్కడికి పోవడం చాలా కష్టమంట. అయినా సరే పెళ్ళాం కోసం పోవాలనుకున్నాడు. అడవులు దాటాడు, కొండలు దాటాడు, నదులు దాటాడు, మైదానాలు దాటాడు. అట్లా 7 పగళ్ళు 7 రాత్రులు ప్రయాణించి చిట్టచివరికి ఆ కొండను చేరుకున్నాడు. కొండంతా అంగుళం అంగుళం గాలించి ఎవరు, ఎప్పుడు, ఎక్కడా చూడనంత అందమైన రత్నాలు రంగురంగులవి ఏరుకొచ్చాడు. వాటితో ఒక చూడముచ్చటైన దండ చేశాడు. అది తీసుకుపోయి ప్రేమగా పెళ్ళానికిచ్చాడు. ఆమె దాన్ని మెడలో వేసుకొని ప్రతి ఇంటి తలుపు కొడతా అక్కా చూసినావా, వదినా చూసినావా అంటా కనబడినోళ్లకంతా చూపించుకుంటా తెగమురిసిపోయింది. అట్లా కొద్ది రోజులు గడిచిపోయాయి. ఒకసారేమైందంటే ఊళ్లల్లో దొంగతనాలు ఎక్కువైపోయాయి. చీకటి పడితే చాలు దొంగలు గుంపులు గుంపులుగా దాడి చేస్తా ఎక్కడివక్కడ మాయం చేయసాగారు. దాంతో ఆ మనిషి రత్నాల హారాన్ని తీసుకుపోయి ఒక చెట్టు కింద గుంత తవ్వి అందులో జాగ్రత్తగా దాచిపెట్టాడు. కుక్కను పిలిచి, జాగ్రత్త, ఇదంటే నా పెళ్ళానికి ఎంతిష్టమో నీకు తెలుసుగదా. అటూ ఇటూ కదలకుండా కంటికి రెప్పలా కాపాడు. ఏమాత్రం అనుమానమొచ్చినా సరే, ఏ సమయంలోనైనా సరే నన్ను లేపు అని చెప్పాడు. కుక్క సరేనని ఆ గుంత దగ్గరే కాపలా కూర్చుంది. చీకటి పడగానే ఎప్పట్లాగానే పిల్లి ఎలుక అక్కడికి వచ్చాయి. రా మిత్రమా, ఆడుకుందాం అంది పిల్లి. కానీ కుక్క అక్కడి నుంచి ఇంచుగూడా పక్కకు కదలకుండా, ఈరోజేమీ ఆటలొద్దులే మిత్రమా, ఇక్కడే కూచోని ఏవైనా కబుర్లు చెప్పుకుందాం అంది. ఎప్పుడు చూసినా గాలికి కదిలే కొమ్మలెక్క సరసరసర చలాగ్గా అటూ ఇటూ కదిలేది కాస్త అట్లా మూగిద్దు లెక్క ఒక్కచోటనే కూర్చునేసరికి పిల్లికి అనుమానమొచ్చింది. ఏంది మిత్రమా, ఏమైంది? నువ్వేదో దాస్తా ఉన్నావు, చెప్పకుంటే మామీదొట్టే అంది. దాంతో కుక్క, అయ్యయ్యో, అంతంత పెద్ద పెద్ద మాటలనొద్దు మిత్రమా, ఈ ప్రపంచంలో మీకన్నా ఏదీ నాకెక్కువ కాదు. కానీ రహస్యం గడప దాటితే ఊరు దాటుతుందంటారు గదా, అందుకే చెప్పలేదు. ఇది మీ మనసులోనే ఉంచుకోండి అంటూ జరిగిందంతా చెప్పింది. దాంతో సరేలే అని పిల్లి ఎలుక అక్కడే ఆడుకున్నాయి. తరువాత రోజు పొద్దున్నే కుక్క ముందు రోజంతా బాగా మేల్కోని అలసిపోవడంతో నిద్రనావుకోలేక అట్లాగే ఆ చెట్టు కిందనే నిద్రపోయింది. అప్పుడు పిల్లి ఎలుకను పిలిచి, మిత్రమా, నాకు నిన్న కుక్క చెప్పినప్పట్నించి ఆ రత్నాల హారం ఎట్లా ఉంటాదో చూడాలని మనసు తెగలాగేస్తా ఉంది. ఒక్కసారి దాన్ని తీసి చూద్దామా అంది. దానికి ఎలుక, వద్దు మిత్రమా, ఏదైనా అనుకోకుండా జరగరానిది జరిగితే మాట పోతాది అంది. కాని పిల్లి వినలేదు. అది వద్దు వద్దంటున్నా వినకుండా మట్టనంగా అడుగులో అడుగు వేసుకుంటా పోయి చప్పుడు కాకుండా గుంత తవ్వింది. రత్నాల హారాన్ని తీసుకొని మరలా గుంతను ఎట్లున్నేది అట్లాగే బూడ్చేసింది. ఆ రత్నాల హారం ధగధగలాడతా చూస్తానే కళ్ళు చెదిరిపోయేలా చూడముచ్చటగా ఉంది. అబ్బా, ఎంత ముద్దుగుందిది, ఒక్కసారైనా ఇట్లాంటిది వేసుకొని ఈ బ్రతుకు బ్రతకడం కన్నా సావడం మేలు అంటూ ఎలుక వద్దు వద్దంటున్నా వినకుండా దాన్ని మెడలో వేసుకొని ఆ గుట్ట మీద నుంచి ఈ గుట్ట మీదకు, ఈ గుట్ట మీద నుంచి ఆ గుట్ట మీదకు ఎగురుకుంటా దుముకుకుంటా మురిసిపోసాగింది. అట్లా ఎగురుతా ఉన్నప్పుడు అనుకోకుండా దండ ఊడి కింద ఎక్కడో పడిపోయింది. అక్కడ గడ్డంతా చాలా ఎత్తుగా, గుబురుగా, చిక్కగా ఉంది. దాంతో పిల్లి, ఎలుక కలిసి ఎంత వెదికినా వాటికి దండ దొరకలేదు. దాంతో పిల్లి, మిత్రమా, ఇట్లా జరుగుతుందని నేను కొంచెం గూడా ఊహించలేదు. ఈ సంగతి మనిద్దరి మధ్య ఉంచు, రేపు మరలా వచ్చి వెదుకుదాం, దొరకగానే గుట్టు చప్పుడు గాకుండా ఎక్కడిదెక్కడ పెట్టేద్దాం అంది. ఎలుక ఏమీ అనలేక తలూపింది. అట్లా 4 రోజులు గడిచిపోయాయి. కాని ఆ దండ మాత్రం దొరకలేదు. దాంతో పిల్లి ఏమీ తెలీని నంగనాచిలెక్క మట్టసంగా ఉండిపోయింది. కొన్ని రోజులకు ఊర్లో దొంగతనాలు బాగా తగ్గిపోయాయి.
దాంతో ఆ మనిషి దండ తీసుకొచ్చి పెళ్ళానికిద్దామని పోయి చెట్టు కింద గుంత తవ్వాడు. చూస్తే ఇంకేముంది, దండా లేదు, గిండా లేదు. పాపం వాడు ఇక్కడ పెట్టానా, ఇంకెక్కడన్నా పెట్టానా అని ఆలోచిస్తా చెట్టు చుట్టూరా అంగుళం కూడా వదలకుండా తవ్వి చూశాడు. కాని అస్సలది ఉంటే గదా దొరకడానికి. దాంతో ఆ మనిషికి చాలా కోపం వచ్చింది. వెంటనే కుక్కకెళ్ళి తిరిగి, చూడు, ఈడ దాచిపెట్టినేది నీకు నాకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. జాగ్రత్తగా చూసుకోమని చిలుకకు చెప్పినట్టు చెప్పిన. అయినా పోయింది. ఇప్పుడు ఏం మొహం పెట్టుకునినా పెళ్ళాం దగ్గరికి పోవాలి. నిన్ను నమ్ముకున్నందుకు తగిన శాస్తే జరిగింది. అన్నం తిన్న ఇంటికే కన్నం పెట్టే నీ మొహం ఇంకెప్పుడూ నాకు చూపించకు. ఫో ఈన్నించి అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి తరిమేశాడు. పాపం కుక్క కళ్ళెమ్మట నీళ్లు కారిపోతా ఉంటే వెక్కివెక్కి ఏడుస్తా, ఛ ఛ, ఇంత బతుకు బతికి ఇంటెనుక చచ్చినట్టు ఈ రోజు ఎన్ని మాటలు పడితి. మాట నిలబెట్టుకోలేని బతుకు ఒక బతుకేనా అని ఒక పాడుబన్న బావిలో దుంకడానికి పోయింది. అది చూసిన ఎలుక ఉరుక్కుంటా దాని దగ్గరకు పోయి, మిత్రమా, ఆగాగు, అంత తొందరొద్దు అంటూ జరిగిందంతా చెప్పింది. దాంతో కుక్కకు చాలా కోపం వచ్చింది. పిల్లిని పిలిచి, ఛ ఛ ఛ, నీవల్ల నా పరువు మర్యాద అంతా గంగలో కలసిపోయింది. తప్పు చేయడం ఒక తప్పైతే దాన్ని దాచిపెట్టి ఏమీ తెలియని నంగనాచి లెక్క తిరగడం ఇంకో పెద్ద తప్పు. తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టే నీలాంటి దాంతో స్నేహం చేయకూడదు. ఫో ఇక్కడ్నుంచి, మళ్ళా ఎప్పుడూ నా కంటపడొద్దు అంటూ దాంతో స్నేహాన్ని తెంపేసుకొంది. ఎలుకను పిలుచుకోని రత్నాలహారం వడిన పొదల దగ్గరికి పోయింది. ఆ దండను ఎప్పుడూ యజమాని పెళ్ళాం వేసుకునేది గదా, దాంతో దానికి ఆమె వాసన అంటుకొని ఉంటాది. కుక్కలకు వాసన గుర్తుపట్టే శక్తి ఉంటాది గదా, దాంతో ఆ పొదల్లో వాసన చూస్తా ఒక చీమలపుట్ట దగ్గర ఆగిపోయింది. ఓహో, దీంట్లో పడిపోయిందన్నమాట, అందుకే వాటికి కనబడలేదు అని ఎలుకను పిలిచింది. ఎలుక ఆ పుట్టలో దూరి ఆ దండను తీసుకుని వచ్చింది. కుక్క దాన్ని తీసుకుపోయి యజమానికిచ్చి, రహస్యాన్ని రహస్యంగా దాచకపోవడం నా తప్పే, ఈ ఒక్కసారికి మన్నించండి, మళ్ళీ ఇట్లాంటి తప్పు ఎప్పటికీ చేయను అని వేడుకుంది. దాంతో యజమాని తిరిగి దాన్ని ఎప్పట్లాగే ప్రేమగా చూసుకోసాగాడు. ఇదంతా చూసిన పిల్లి చేసిన తప్పు తెలుసుకుని పశ్చాత్తాపపడకపోగా కుక్కపై మరింత కోపాన్ని పెంచుకుంది. ఎట్లాగైనా సరే దాన్ని మనిషి ఇంట్లో నుంచి బయటకు తన్ని తరిమేలా చేయాలని అనుకుంది. ఆ మనిషి ఇంట్లో ఒక ఆవు ఉంది. అతను రోజూ పొద్దున్నే దాని పాలు పిండుకుని కొన్ని తాగి, మిగతావి వంటింట్లో తోడు వేసి పెట్టుకునేవాడు. ఆ పాలపై పిల్లి కన్ను పడింది. గుట్టుచప్పుడు గాకుండా ఇంట్లో దూరి కనబడిన పాలను, పెరుగును కళ్ళు మూసి తెరిచేలోగా మాయం చేయసాగింది. దాంతో ఆ మనిషికి ఇంట్లోకి ఎవరు వస్తా ఉన్నారో, ఎట్లా వస్తా ఉన్నారో అర్థం కాలేదు. పాలను ఎక్కడ దాచిపెట్టినా పిల్లి వదలడం లేదు. దాంతో కుక్కను కాపలా పెట్టాడు. కుక్కలోపలున్నంతసేపు పిల్లి అటువైపు గూడా వచ్చేది కాదు. కాని అది కొంచెం పక్కకి వెళ్ళిందంటే చాలు చటుక్కున వచ్చి లటుక్కున మాయమయ్యేది. దాంతో ఎన్ని రోజులైనా కుక్క గూడా ఏమీ కనుక్కోలేకపోయింది. దాంతో మనిషి, ఛీ ఛీ ఛీ, నీకు కడుపులో చల్ల కదలకుండా మూడు పూటలా కావలసినంత పెడతా ఉంటే మెక్కీ మెక్కీ బాగా మబ్బు పట్టినట్లుంది. ఇంకో వారంలోగా కనుక్కోలేదనుకో, ఇంక నువ్వు నా ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు అని హెచ్చరించాడు. దాంతో కుక్క రాత్రనక పగలనక నిద్రపోకుండా కాపలా కాయసాగింది. కాని దొంగెవరో తెలుసుకోలేకపోయింది. రోజూ యజమాని చేత ఒకటే తిట్లు. ఏమి చేయాలా అని ఆలోచించి ఎలుకను పిలిచింది. మిత్రమా, కంటి నిండా నిద్రపోక ఎన్ని రోజులైందో తెలుసా, నువ్వే నాకు సాయం చేయాలి అంటూ జరిగిందంతా చెప్పింది. ఎలుక సరేనని వంటింట్లో ఓ మూల దూరి ఎవరికీ కనబడకుండా దాచిపెట్టుకుంది. కుక్క కాసేపు అటూ ఇటూ తిరిగి బయటకు పోయింది. అది అట్లా పోవడం ఆలస్యం పిల్లి ఇంట్లోకి దూరింది. అది ఎలుకను కనుక్కోలేకపోయింది. దాంతో ఎవరూ లేరులే అనుకోని గిన్నెలో ఉన్న పాలనంతా నున్నగా తాగేసి మాయమైంది. ఓహో, ఇదన్నమాట సంగతి అనుకోని ఎలుక జరిగిందంతా కుక్కకు చెప్పింది. దాంతో కుక్కకు పిచ్చి కోపం వచ్చింది. ఇంతకు ముందు తప్పు చేసినా స్నేహితుడే గదా అని ఊరికే తిట్టి వదిలేసినందుకు బుద్ధి తెచ్చుకోక మళ్ళా నన్నే వీధిపాలు చేయాలని చూస్తాదా, దొరకని దాని సంగతి చెప్తా అంది. ఆ రోజు నుంచి పిల్లి కనబడితే చాలు పూనకం వచ్చిందాన్లా ఊగిపోతా తరిమి కొట్టసాగింది. కుక్కకు ఈ సంగతంతా ఎలుకే చెప్పిందని పిల్లికి తెలిసిపోయింది. దాంతో దానికి ఒళ్ళు మండి, ఏమే, గింతగూడా లేవు, నన్నే పట్టిస్తావా, ఉండు నీ పని చెబుతా అని ఎలుక కనబడితే చాలు వెంటపడడం మొదలుపెట్టింది. అట్లా కుక్క పిల్లిని, పిల్లి ఎలుకను ఇప్పటికీ వెంటాడుతున్నాయి. అంతేగాదు పిల్లి మనిండ్లల్లో పాలు, పెరుగు కనబడే చాలు మాయం చేస్తా అందర్నీ సతాయిస్తా ఉంది.